మీరు ఆ స్టేట్లోకి ఎలా వెళ్లాలో ఎప్పటికీ తెలియకూడదని ఈ సిస్టమ్ కోరుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఆ పవర్ మీకు వస్తే మిమ్మల్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఈ సిస్టమ్కే మీరు ఒక థ్రెట్ గా మారతారు. ప్రస్తుతం మీరు ఆ పవర్ కి చాలా దూరంగా ఉన్నారు. దానికి కారణం మీకు డిసిప్లిన్ లేకపోవడం కాదు. దీనంతటికి కారణం మీ బ్రెయిన్ లో మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉండే ఒక చిన్న కెమికల్. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, మీకు వచ్చే ప్రతి కోరికని, మీరు ఫోకస్ కోల్పోయే ప్రతి క్షణాన్ని మీ తలలో ఒక చీకటి గదిలో కూర్చొని సైలెంట్ గా కంట్రోల్ చేస్తూ ఉన్న మాస్టర్ మైండ్ అది. మీ బుర్రలోనే ఉంటూ మిమ్మల్ని ఆడిస్తూ ఉన్న ఆ అదృశ్య శక్తి ఏంటో, అది మిమ్మల్ని ఎలా బానిసని చేసిందో నేను మీకు చూపిస్తాను. మీ బ్రెయిన్ లోపల ఎప్పుడూ వేటాడడానికి రెడీగా ఉండే ఒక అదృశ్యమైన సింహం ఉంది. దాని ఏకైక లక్ష్యం మిమ్మల్ని బ్రతికించటం, మిమ్మల్ని గెలిపించటం. ఒక మనిషి తన లైఫ్ లో అద్భుతాలని సాధించడానికి, కష్టాలని దాటుకుని ఎదగడానికి కావలసిన పవర్ఫుల్ ఇంజిన్ ఇదే. ఈ సింహాన్ని నడిపించే ఒకే ఒక ఇంధనం డోపమైన్. ఇక్కడే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. డోపమైన్ అంటే ఏదో సాధించిన తర్వాత వచ్చే సంతోషం అని అనుకుంటూ ఉంటారు. అది పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే మీరు ఒకటి సాధించిన తర్వాత వచ్చే ఆ కిక్కు కోసం మిమ్మల్ని ముందుకు నడిపించేలా చేసే ఒక కోరిక. ఎముకల కొరికే చలిలో వణుకుతూ ఉన్నా సరే ఆ వేట కోసం పరిగెత్తేలా చేసే భయంకరమైన ఆకలి అది. వేల సంవత్సరాల క్రితం మీలో ఉన్న ఈ సింహం ఒకే ఒక చుక్క డోపమైన్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చేది. ఆహారం సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, కొత్త ప్రాంతాలను వెతకడం, వీటన్నిటికీ విపరీతమైన ఎనర్జీ కావాలి. ఆ పని చాలా కష్టంగా ఉండేది. కానీ ఆ కష్టం చివరిలో దొరికే ఆ చిన్న డోపమైన్ స్పైక్ ఆ నొప్పులన్నిటినీ మర్చిపోయేలా చేసేది. మన బ్రెయిన్ డిజైన్ అయింది ఈ కష్టం కోసమే. కానీ ఈ డిజిటల్ జంగిల్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది.